ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భాగ్యనగరంలో వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ సప్తముఖి మహాశక్తి గణపతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వరుసగా సెలవులు కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఖైరతాబాద్ గణేశుణ్ణి నిన్నొక్కరోజే 1,00,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇక ఈ నెల 17న వినాయక నిమజ్జనాలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం భక్తులు దర్శనానికి రావద్దని ఉత్సవ కమిటీ సూచిస్తోంది. రైట్, ఖైరతాబాద్ దగ్గర వరుస సెలవులు కావడంతో భారీగా భక్తులు దర్శనానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కవిత అందిస్తారు. కవిత, చెప్పండి, భక్తులు చాలా మంది అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా నిమజ్జనం సందర్భంగా సోమవారం రోజు దర్శనానికి రావద్దని కమిటీ సూచించినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా అనే నామస్మరణతో ఖైరతాబాద్ ప్రాంతమంతా కూడా మారిమోగిపోతోంది. ఇక్కడికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు, ఇవాళ వీకెండ్ కావడంతో అండ్ సెకండ్ సాటర్డే హాలిడే కావడంతో లక్షలాది మందిగా భక్తులు తరలివచ్చి ఆ మహా విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, లక్షలాదిగా భక్తులు తరలివచ్చి మహా విఘ్నేశ్వరుని దర్శించుకుంటున్నారు. సో ఇక్కడ చాలా మంది కూడా సెల్ ఫోన్లలో ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. గల్లీ గల్లీకి ఒక వినాయకుడు కొలువు తీరినప్పటికీ ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరునికి ఉండే క్రేజే వేరు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని దర్శించుకుంటూ ఉంటారు. ఈసారి ప్రత్యేకంగా 70వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో 70 అడుగుల ఎత్తులో, అది కూడా పర్యావరణ హితంగా మట్టి గణపతిని ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నటువంటి ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని దర్శించుకోవటానికి లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. ఈ గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య అధికంగా ఉందనే చెప్పాలి. దర్శనం చేసుకోవడానికి సుమారు 1 గంట నుంచి 2 గంటల టైం కూడా పడుతుంది. ఇక్కడికి అనేక మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? వస్తూ ఉంటాం. ఎంత టైం పడుతుంది దర్శనానికి? 40 మినిట్స్ అవుతుంది. 40 మినిట్స్ అవుతుంది లైన్లో. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగుంది. సో మనం ఇక్కడ చూడొచ్చు, లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాము? గోషామైల్ నుంచి వచ్చాను మ్యామ్. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాం? అవును, వస్తుంటా మ్యామ్, వస్తూ ఉంటా. ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని దర్శించుకోవడం ఇదే మొదటిసారా? ఇంతకుముందు వచ్చా? ఇంతకుముందు వచ్చాను మ్యామ్. ఎట్లా అనిపిస్తుంది ఇది బడా గణేష్ ని చూడటం? సూపర్, గణపతి బప్పా మోరియా. సో మీ ఇంటి దగ్గర కూడా గల్లీకి ఒక వినాయకుడు ఉంటాడు కదా, మరి ఇంత పెద్ద వినాయకుడు చూడటానికి వచ్చావా? అవును మ్యామ్. చూడొచ్చు, మనం ఇక్కడ పెద్ద చిన్న అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మణికొండ కోట్రస్. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇంత చిన్న పిల్లల్ని ఇంత రద్దీలో తీసుకుని వచ్చారు? దర్శనం కోసం. మనం ఇక్కడ చూడొచ్చు, లక్షలాది మందిగా భక్తులు తరలి వచ్చి ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని దర్శించుకుంటున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని దర్శించుకుంటూ ఉన్నారు. నిమజ్జనం ఉన్న నేపథ్యంలో విఐపి మూమెంట్ ఏమన్నా ఉందా? సో నిమజ్జనానికి ఇంకా మనకు 3 రోజుల సమయం ఉంది. ఇవాళ అయితే వివిఐపి తాకిడి అయితే లేదు. సో నిమజ్జనానికి ఇంకా 3 రోజుల సమయం ఉండడంతో భక్తులు అంటే అధిక సంఖ్యలో వస్తున్నారు. సోమవారం మనకు ఇక్కడ భక్తులు ఇంకా అలో చేయరు దర్శనానికి. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు అంటే ఈ 2 రోజులు కూడా సెలవులు ఉండటంతో ఇంకా భక్తుల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. కేవలం హైదరాబాద్ నుంచే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. చూడొచ్చు, మనం లక్షలాదిగా ఇక్కడ ఇసుకేస్తే రాలనంత పబ్లిక్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈసారి 70వ సంవత్సరం కావడంతో ఇక్కడ పూజా కార్యక్రమాలని కూడా వైభవంగా నిర్వహిస్తున్నారు. 8 రోజులుగా కూడా మహా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజల్ని చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై మహారాజ్ కి జై.
కోరుకున్నావు వినాయకుడిని? ఏం కోరుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు? సామర్లకోట ఈస్ట్ గోదావరి. ఎంత టైం పడుతుంది? 1 అవర్ పైన పట్టింది. 1 అవర్ పట్టింది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? బాగుంది, చాలా బాగుంది. ఫస్ట్ టైమా మీరు విజిట్? ఫస్ట్ టైం అనిపిస్తుంది బడా గణేష్. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నీ పేరు చిన్న? అంకిత్ అంకిత్ ఏం కోరుకున్నావు బడా గణేష్ ని? ఏం చెప్పుకున్నావు? ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకున్నావా? చెప్పవా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. సో మనం ఇక్కడ చూడొచ్చు, పెద్ద చిన్న అనే తేడా లేదు, ప్రతి ఒక్కరు కూడా బడా గణేష్ ని దర్శించుకోవడానికి ఇక్కడికి తరలి వస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అయితే భక్తుల సంఖ్య అధికంగా ఉందని చెప్పాలి. ఇక్కడికి ఇంత లక్షల్లో భక్తులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ మనకు ఇంకా 3 రోజులే సమయం ఉంది నిమజ్జనానికి. ఈ నేపథ్యంలో కూడా ఒకవైపు నిమజ్జనానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ ఇవాళ రేపు ఎల్లుండి మాత్రమే భక్తుల్ని ఇక్కడికి అనుమతిస్తారు. సోమవారం ఇంకా ఈవినింగ్ నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతించరు. సో సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమిస్తున్నటువంటి ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికైతే లక్షలాదిగా ఇక్కడికి భక్తులు తరలి వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు అంటే ఒకవేళ వివిఐపీస్ వచ్చినా కూడా ఇక్కడికి వచ్చేటువంటి సామాన్య భక్తులకు కూడా ఇబ్బందులు కలగకుండా సపరేట్గా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అండ్ ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అండ్ ఇక్కడికి వచ్చేటువంటి వారికి అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అరుణ. రైట్ కవిత, థ్యాంక్ యూ. గణేష్ నవరాత్రుల్లో భాగంగా తెలంగాణ డీజీపీ జితేందర్ బాలాపూర్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్, రాచకొండ సిపి సుధీర్ బాబు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ అధికారులకు సన్మానం చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాల కోసం పోలీసు యంత్రాంగం సిద్ధమవుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు పోలీసులు. నగరంలో నిమజ్జనం జరిగే పలు ప్రాంతాలను డీజీపీ జితేందర్ పరిశీలించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు రూట్ను పరిశీలించారు. హైదరాబాద్, రాచకొండ సిపిలతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్లతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ తెలిపారు. బాలాపూర్ గణేశుడి నిమజ్జనం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు. అందరి సమన్వయంతో గణేష్ నిమజ్జనాలు విజయవంతం చేస్తామన్నారు డీజీపీ జితేందర్. గణేష్ అరేంజ్మెంట్స్ కోసం మన బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక రూట్ ఇన్స్పెక్షన్ కోసం అందరూ వచ్చాము. ఇది మొత్తం పని డిసైడ్ చేసాము. దాంట్లో ఒక కోఆర్డినేషన్ గ్రూప్ పెట్టి దాంట్లో ఒక పని కంప్లీట్ చేస్తున్నాము. అందరూ ఆల్ డిపార్ట్మెంట్ చాలా కోఆర్డినేషన్ చేసి పని చేస్తున్నారు. లాస్ట్ టైంకి ఈ టైం బాగా చేస్తాం.